హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నెక్స్ట్ మనకి నిమ్స్ ఫార్మసిస్ట్ పోస్టులు ఉన్నాయండి. అలాగే సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కూడా నోటిఫికేషన్ రెడీగా ఉంది. స్టేట్ లెవెల్లో కూడా నోటిఫికేషన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ సిరీస్లో మనం ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఇవాళ ఇంకో బిట్ చూద్దాము. సుక్రల్ఫేట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ A. Vomit, B. Constipation, C. Duodenal ulcer, D. Diarrhea. మనకు అందరికీ తెలుసు సుక్రల్ఫేట్ దేనికి వాడతారో, డియోడినల్ అల్సర్కి. ఓకే, వై నాట్ అదర్ త్రీ ఆప్షన్స్ అనేది చూద్దాం. వామిటింగ్కి ఏం వాడతారు? యాంటీ ఎమిటిక్స్ వాడతారు. వామిటింగ్కి యాంటీ ఎమిటిక్స్ డ్రగ్స్ లైక్ ఆండన్సెట్రన్ వాడతారు. ఓకే, నెక్స్ట్ కాన్స్టిపేషన్కి లాక్సేటివ్స్ వాడతారు. లాక్సేటివ్స్ లైక్ లాక్ట్యులోజు, ఇసాబ్గొల్లు, సెన్నా ఇలాంటివి వాడతారు. డియోడినల్ అల్సర్కి సుక్రల్ఫేట్ వాడతారు. డయేరియాకి ఏం వాడతారు? ఓఆర్ఎస్ కానీ ప్రోబయోటిక్స్. డయేరియాకి ఓఆర్ఎస్ కానీ ప్రోబయోటిక్స్ కానీ యాంటీ డయేరియల్ డ్రగ్స్ వాడతారు. ఓకే, యాంటీ డయేరియల్ డ్రగ్స్ లైక్ యాండియల్ వాడతారు. ఓకే, ఇలాంటి డ్రగ్స్ అనేవి డయేరియాకి వాడతారు. ఈ డియోడినల్ అల్సరే ఎందుకు కరెక్ట్ ఆప్షన్ అనేది మనం చూద్దాం. డియోడినల్ అల్సర్లోని సుక్రల్ఫేట్ ఏం చేస్తుందంటే స్టమక్ కానీ స్మాల్ ఇంటెస్టైన్ కానీ ఇక్కడున్న అల్సర్స్ని సుక్రల్ఫేట్ అనేది తగ్గించేస్తుంది. ఓకే, ఈ ఎఫెక్ట్ని మినిమైజ్ చేసి తగ్గించేస్తుంది అల్సర్స్ది. ఓకే, అసలు ఈ డియోడినల్ అల్సర్ అనేది ఎసిడిటీ ఎక్కువ అవటం వల్ల వాటి వల్ల వస్తుంది. ఈ డియోడినం అనేది ఏంటిదంటే స్మాల్ ఇంటెస్టైన్ ఫస్ట్ పార్ట్ అనమాట. డియోడినం అనేది స్మాల్ ఇంటెస్టైన్ ఫస్ట్ పార్ట్. స్మాల్ ఇంటెస్టైన్లో 3 పార్ట్స్ ఉంటాయి. అవేంటాయనంటే డియోడినం, జెజునం, ఇలియం. స్మాల్ ఇంటెస్టైన్ కన్సిస్ట్ ఆఫ్ 3 పార్ట్స్. ఆ 3 పార్ట్స్ ఏంటి? డియోడినం, జెజునం, ఇలియం. అందులో స్మాల్ ఇంటెస్టైన్ ఫస్ట్ పార్ట్ ఏంటి? డియోడినం. మనకి ఎగ్జామ్లో ఇలానే వస్తాయి. నేను ఎంసీక్యూస్ కూడా ఫ్రేమ్ చేసి మరి మీకు చెప్తున్నాను. ఇలా నేర్చుకుంటే అసలు చాలా త్వరగా నేర్చేసుకోవచ్చు, క్విక్గా ఆన్సర్ కూడా పెట్టేయచ్చు. మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే స్మాల్ ఇంటెస్టైన్లోని ఫస్ట్ పార్ట్ ఏంటని అడుగుతారు, లేదా సెకండ్ పార్ట్ ఏంటని అడుగుతారు, లేదా థర్డ్ పార్ట్ ఏంటని అడుగుతారు. ఇప్పుడు ఇలా 3 నేర్చేసుకుంటే వాళ్ళు ఎలా అడిగినా కానీ మనం పెట్టేయచ్చు అనమాట. డియోడినం అనేది స్మాల్ ఇంటెస్టైన్ ఫస్ట్ పార్ట్ అనమాట. సెకండ్ పార్ట్ జెజునం, థర్డ్ పార్ట్ ఇలియం. ఓకే, అసలు ఫంక్షన్ ఏంటిది? స్మాల్ ఇంటెస్టైన్ ఫంక్షన్ వచ్చేసి అబ్జార్ప్షన్ అనమాట. ఎందుకు అబ్జార్ప్షన్ అంటే స్మాల్ ఇంటెస్టైన్కి లార్జ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. ఈ లార్జ్ సర్ఫేస్ ఏరియా ఎందుకు ఉంటుందంటే స్మాల్ ఇంటెస్టైన్లో బికాజ్ ఆఫ్ విల్లై. ఓకే, ఇప్పుడు బిట్ అడగొచ్చు ఇలా, స్మాల్ ఇంటెస్టైన్ ఎందుకు లార్జ్ సర్ఫేస్ ఏరియా కలిగి ఉంటుందంటే బికాజ్ ఆఫ్ విల్లై. మళ్ళీ దిస్ విల్లై ఆల్సో కంటైన్స్ మైక్రో విల్లై. ఓకే, దిస్ విల్లై కన్సిస్ట్ ఆఫ్ అని ఇచ్చారనుకో మైక్రో విల్లై. ఓకే, అలాగే మనకి నెక్స్ట్ పార్ట్ వచ్చేసి లార్జ్ ఇంటెస్టైన్ ఉంటుంది. ఆఫ్టర్ స్మాల్ ఇంటెస్టైన్ దెర్ ఈజ్ అనదర్ పార్ట్ కాల్డ్ లార్జ్ ఇంటెస్టైన్. ఈ లార్జ్ ఇంటెస్టైన్ కూడాను 3 పార్ట్స్ కలిగి ఉంటుంది అనమాట. లార్జ్ ఇంటెస్టైన్ కూడా 3 పార్ట్స్ కలిగి ఉంటుంది. అదొకటి వచ్చేసి శీకం, కోలన్, రెక్టమ్. మన లార్జెస్ట్ ఇంటెస్టైన్ని కోలాన్ అని కూడా పిలుస్తారు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఆర్ అదర్ నేమ్ ఈజ్ ఎ కోలాన్. ఓకే, కోలాన్ ఈజ్ ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద లార్జ్ ఇంటెస్టైన్. ఈ కోలాన్ అనేది లార్జ్ ఇంటెస్టైన్లో లార్జెస్ట్ పార్ట్ అనమాట. లార్జ్ ఇంటెస్టైన్లోనే లార్జెస్ట్ పార్ట్, బిగ్ పార్ట్ ఏమైనా ఉంటే అది కోలాన్లో మళ్ళీ అగైన్ 3 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. కోలాన్లోనే అగైన్ 3 పార్ట్స్ ఉంటాయి. అది వచ్చేసి అసెండింగ్ కోలాన్, ట్రాన్స్వర్స్ కోలాన్, డిసెండింగ్ కోలాన్. ఈ అసెండింగ్ కోలాన్లో ఏముంటుందంటే అపెండిక్స్. ఓకే, ఇది వస్తుంది ఎంసీక్యూ, ఇలాగే వస్తుంది. ఇప్పుడు లార్జ్ ఇంటెస్టైన్లోని ఏ పార్ట్లోని అపెండిక్స్ ఉంటుందని అనొచ్చు, లైక్ కోలాన్ అని ఇవ్వచ్చు, లేకపోతే అసెండింగ్ కోలాన్ అని చెప్పేసి ఇవ్వచ్చు. కోలాన్లోనే అసెండింగ్ కోలాన్లో అపెండిక్స్ ఉంటుంది. ఓకే, ఇలా నేర్చుకుంటే మనకి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇదేంటంటే అపెండిక్స్ అనేది ఒక వెస్టిజియల్ ఆర్గన్. ఇట్ స్టోర్స్ ద వేస్ట్ ఫుడ్. ఇది ఇన్ఫ్లమేషన్ వచ్చిందనుకో, అపెండిక్స్ ఇన్ఫ్లమేషన్ వస్తే దిస్ ఈజ్ కాల్డ్ అపెండిసైటిస్.
అపెండిక్స్ ఇన్ఫ్లమేషన్ని అపెండిసైటిస్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ అలాగే ఇంకోటి ఏంటంటే స్మాల్ ఇంటెస్టైన్ టు లార్జ్ ఇంటెస్టైన్ ఉన్న స్పింక్టర్ ఉంటుందన్నమాట. ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్ నుంచి ఇట్లా లార్జ్ ఇంటెస్టైన్కి రావడానికి ఒక మధ్యలో ఒక స్పింక్టర్ ఉంటుంది. ఈ స్పింక్టర్ని ఏమని పిలుస్తారంటే ఇలియోషీకల్ వాల్వ్. ఈ స్పింక్టర్ని ఇలియోషీకల్ వాల్వ్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, ఇదేం చేస్తుందంటే ఇట్ హెల్ప్స్ ద ప్యాసేజ్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ స్మాల్ ఇంటెస్టైన్ టు లార్జ్ ఇంటెస్టైన్. ఇలియోషీకల్ వాల్వ్ వర్క్ ఏంటంటే, దీని ఫంక్షన్ ఏంటంటే ఇట్ ప్యాసేజెస్ ద ఫుడ్ ఫ్రమ్ స్మాల్ ఇంటెస్టైన్ టు లార్జ్ ఇంటెస్టైన్. ఓకే, ప్యాసేజ్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ స్మాల్ ఇంటెస్టైన్ టు లార్జ్ ఇంటెస్టైన్. అలాగే స్మాల్ ఇంటెస్టైన్ ఫంక్షన్ వచ్చేసి చూసాం మనం. అలాగే లార్జ్ ఇంటెస్టైన్ ఫంక్షన్ వచ్చేసి డైజెషన్ ఆఫ్ లార్జ్ మ్యాక్రోమాలిక్యులర్ కాంపౌండ్స్. ఫంక్షన్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్ వచ్చేసి లార్జ్ మాలిక్యులర్ కాంపౌండ్స్ డైజెషన్, లైక్ హై మాలిక్యులర్ కాంపౌండ్స్ అండ్ ఫ్యాట్స్. ఈ హై మాలిక్యులర్ కాంపౌండ్స్ అండ్ ఫ్యాట్స్ ఎక్కడ అబ్జార్బ్ అవుతాయి అని చెప్తే, ఎక్కడ డైజెషన్ అవుతాయి అంటే లార్జ్ ఇంటెస్టైన్. అలాగే ఇంకో లార్జ్ ఇంటెస్టైన్ ఫంక్షన్ ఏంటంటే అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ టేక్స్ ప్లేస్ ఇన్ లార్జ్ ఇంటెస్టైన్. ఈ బిట్టు చాలాసార్లు అడిగారు, ఇంపార్టెంట్ బిట్టు. స్మాల్ ఇంటెస్టైన్లో అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, కానీ కాదు. వాటర్ అబ్జార్ప్షన్ అనేది లార్జ్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. అలాగే ఇంకోటి స్మాల్ ఇంటెస్టైన్ ఫంక్షన్ ఏంటంటే యూజ్ఫుల్ మైక్రోబ్స్ ప్రజెంట్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. ఓకే, యూజ్ఫుల్ మైక్రోబ్స్ ప్రజెంట్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. ఓకే, నా క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా డీటెయిల్గా ఇలా కాన్సెప్ట్ బేస్డ్ వీడియోస్ కావాలంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.